హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలని చెప్పి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. తన్వి వ్లాగ్స్లో ఈరోజు వెజ్ పన్నీర్ ఫ్రాంకీస్ చూపిస్తున్నా. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి కానీ పెద్దలకి కానీ స్నాక్ టైం కానీ లేదా లంచ్ టైంలో కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. దీనికి మనం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసుకునే వాళ్ళు ఉంటే ఆయిల్ కూడా వేసేసుకొని వాటర్ వేసేసి మెత్తగా కలపండి. మనం చపాతీ పిండి ఎంత మెత్తగా కలిపితే చపాతీలు అంత బాగా వస్తాయండి. అంతసేపు అంటే ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి, లేదు అని అంటే కొంచెం గట్టిగా అయిపోతాయి. మంచిగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చపాతీ పిండి కలిపి ఒక 5 or 10 minutes పక్కన పెట్టండి మూత పెట్టేసి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకొని కడాయిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా వేయండి. వేసేసి ఆనియన్ ఫ్రై అవుతూ ఉంటుంది. ఆ లోపు మనం ఏంటంటే వెజ్జీస్ కట్ చేసుకుందాం. నేను దీంట్లోకి 3 రకాల వెజ్జీస్ వాడుతున్నా. క్యాబేజ్, క్యాప్సికమ్ అండ్ ఆనియన్ 3 రకాలు వాడుతున్నా. వీటిని ఏంటంటే మనము ఫ్రై చేయడం ఉండదండి. మనము ఫ్రాంకీస్లో మధ్యలో స్టఫింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి వీటిని మనం ఫ్రై చేయడం ఉండదు. దానికి నేను క్యాబేజ్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేయండి. మీరు చాపర్ కనుక ఉంటే చాపర్లో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి మనం మధ్యలో స్టఫింగ్ చేస్తాం కాబట్టి పెద్ద ముక్కలు అయితే తినలేము. చిన్న చిన్నగా కట్ చేసుకోండి. తర్వాత క్యాప్సికమ్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఒక గిన్నెలోకి తీసేసుకోండి. 3 ఒక గిన్నెలో సర్దుకున్నట్టుగా పెట్టేసుకోండి. తర్వాత ఆనియన్ కూడా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, 3 ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకోండి. తర్వాత ఆనియన్స్ ఫ్రై అయ్యా లేదా ఒకసారి చూసుకొని ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించేసి పచ్చివాసన పోయిన తర్వాత ఒక 2 పెద్ద సైజ్ టమాటోలను మిక్సీ పట్టేసి టమాటో ప్యూరీని మన ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులో వేసేయండి. టమాటా కూడా కొంచెం పచ్చివాసన పోవాలండి. ఆయిల్ పైకి తేలుతున్న టైంలో దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసి మసాలాలన్నీ ఒక 5-10 minutes ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అవ్వడం అంటే ఆయిల్ మనకి కొంచెం పైకి తేలుతున్నట్టు తెలుస్తూ ఉంటుంది. ఆ టైం వరకు కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండండి. ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం పన్నీర్ యాడ్ చేయాలి. నేను 200 grams పన్నీర్ తీసుకున్నా, అంటే ఒక ప్యాకెట్ పన్నీర్ తీసుకున్నా. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఇది కూడా ఏంటంటే పెద్ద ముక్కలు అసలు చేయకండి, ఎందుకంటే ఏదైనా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనం తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. దాంట్లో చిన్న ముక్కలు కట్ చేసుకున్న పన్నీర్ వేసి పన్నీర్కి మసాలాలన్నీ పట్టే వరకు ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఒక చిన్న గ్లాసు వాటర్ వేసి ఉడకనివ్వండి. ఒక 5 minutes ఉడికితే సరిపోతుంది. దీంట్లోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికి ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ల కారము అండ్ చాట్ మసాలా తీసుకోండి. చాట్ మసాలా మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది. చాట్ మసాలా తీసుకోండి. 3 ఒక్కసారి కలిపేసేయండి. కలిపి అది కూడా పక్కన పెట్టండి. తర్వాత మనం చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని మళ్ళీ ఒక్కసారి మంచిగా గట్టిగా కలిపి చపాతీ ఉండలు చేసి చపాతీ చేయడమే. ఏంటంటే మనం ఎంత చిన్న సైజు అంటే మన సైజుని బట్టి, మనం చేసుకునే సైజుని బట్టి చపాతీ నేను వీడియోలో చూపిస్తున్నట్టు చపాతీ చేయండి. చపాతీ చేసి దీన్ని మనము కాల్చుకోవడమే. నేను చెప్పడం ఏంటంటే ఈ చపాతీ పిండి మల్టీగ్రెయిన్ చపాతీ పిండి మన ఛానల్లో నేను ప్రిపేర్ చేసుకుంది మన ఛానల్లో ఉందండి. ఒక్కసారి ఎవరైనా చూడకపోతే ఒక్కసారి ట్రై చేయండి. చపాతీలు మాత్రం చాలా టేస్టీగా మెత్తగా బాగుంటున్నాయండి. ఇలా మనం చపాతీ చేసుకొని చపాతీని అంటే ఎక్కువ ఫ్రై అవ్వనివ్వకండి. చపాతీని కొంచెం అంటే లైట్గానే కాలనివ్వండి. ఎక్కువ మాడేలాగా చూసుకోవద్దు. ఇలా కాలితే సరిపోతుంది. అట్లా చపాతీలు కాల్చి అన్ని చపాతీలు ఒకదాని మీద ఒకటి వేసి పక్కన పెట్టుకోండి. తర్వాత నేను ఇదేంటంటే మయోనీస్ వాడుతున్నా. ఈ మయోనీస్ ఎగ్లెస్ మయోనీస్ వాడుతున్నా.
ఎగ్లెస్ మయోనీస్ తీసుకొని ఒక చపాతీ మీద వేసి ఒక స్పూన్ లేదా ఏదైనా దాంతో మొత్తం చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసేయండి. వీడియోలో చూపిస్తున్నా కదా, అలా మొత్తం స్ప్రెడ్ చేసేసి దాని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చాట్ మసాలా, కారంతో ప్రిపేర్ చేసిన మసాలా ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి మొత్తం ఇట్లా వేసేసి దాని మీద మనం ఒక హాఫ్ గరిట పన్నీర్ కర్రీ కూడా అలా పెట్టేయండి. పెట్టేసి దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చివి వెజ్జీస్ ఉంటాయి కదా, క్యాప్సికమ్ ఒక లేయర్ లాగా, ఆనియన్ ఒక లేయర్ లాగా, క్యాబేజ్ ఒక లేయర్ లాగా, అలాగే 3 వేసేసి మనం ఇంకా రోల్ చేసేయాలి. ఈ రోల్ చేసే విధానం కూడా నేను వీడియోలో చూపిస్తున్నా కదా, అలా రోల్ చేసేసి టూత్ పిన్స్ పెట్టండి. టూత్ పిన్స్ పెట్టి మనం ఇది మధ్యలోకి కట్ చేసుకుంటే ఏమవుద్దంటే మనం పట్టుకొని తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. మనం పెట్టిన స్టఫింగ్ కూడా బయటికి రాకుండా అలాగే ఉండిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్నా కదా, అలా అన్నీ ప్రిపేర్ చేసి అట్లా మొత్తం మనం చేసుకున్న ఫ్రాంకీస్ మొత్తం అలా ప్రిపేర్ చేసి మధ్యలోకి కట్ చేసుకొని ఇంకా మనం తినేయడమే. ఎంత టేస్టీగా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.